ఎందుకు ఇలా అన్నారు? ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథములో 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదు ఎవరు? చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన రాజుగారు. ఆయనకు రాజుగారితో పాటు రాజ్యంతో పాటు కుటుంబం. ఆ కుటుంబం కూడా ఒకటి కాదు, 10 మంది భార్యలు. సున్నా పెరిగింది. ఒక్కటి ఉంటే చాలా. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరికి ఒకరు ఏమండి, ఒక కీబోర్డ్ ఆయనను ఆ పెళ్లి చేసుకునేట ఆయన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటాడు. తాళి కట్టంగానే ఆ కీబోర్డ్ ఆయన ఫ్రెండ్ కదా, ఆయన ఏం పాట పాడాడు తెలుసా? ఏం పాట కొడుతున్నాడు తెలుసా? వెనక మ్యూజిక్లో వస్తుంది, యుద్ధము యెహోవాదే అంట. ఆ రిధం పాడాడు కూడా ఫ్రెండే. ఇంపుట్టుడు కొడుతున్నాడు. నేను పెట్టాను కింద, ఇదేంటయ్యా ఎవడైనా పరిశుద్ధ 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 ప్రభు అని పాడతాడు, మంగళమే యేసునకని పాడతారు. ఏమండి, కోరుకున్న చెలిమి, మా చిన్నగాడు పాడుతూ ఉంటాడు, కోరుకున్న చెలిమి పొందినని. మీరేంటయ్యా యుద్ధం యెహోవాదే అంటే, వాళ్ళ యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది గారని పెట్టాడు కింద. స్తోత్రం చెప్పండి. తాళి కట్టడంతో ఏం స్టార్ట్ అయిందట? యుద్ధం స్టార్ట్ అయిందట. జీవితకాలం యుద్ధమేనట. యుద్ధంలో ఎడతెరిపి లేదట. ఎవరు గెలిచింది తెలియదట. ఎప్పుడు ఎవరు గెలుపు స్థిరం కాదట. గెలుస్తూ ఉంటారట. వాడతారు. క్రికెట్ లాగా ఉంటుంది. ఒకసారి వాడుతూ ఉంటారు, ఒకసారి గెలుస్తూ ఉంటారు. భార్య భర్తల పోరు, భార్య భర్తల యుద్ధం అంటూ ఉంటుందని యుద్ధం యెహోవాదే కొట్టానయ్య గారని కింద నాకు కామెంట్ పెట్టాడు. మరలా రిటర్న్. స్తోత్రం కలుగును గాక. నేను ఏమంటున్నానంటే, ఒక్క భార్యతోనే యుద్ధం ఇలా ఉంటుంది. ఒక్క భార్యతోనే యుద్ధం ఉంటుంది. యుద్ధం లేకుండా మాత్రం ఏ కుటుంబం ఉండదు. గతంలో ఉండే యుద్ధాల కంటే ఇప్పుడు యుద్ధాలు ఎక్కువైపోయినాయి. స్త్రీ స్వేచ్ఛ ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ ప్రభావం ఎక్కువైపోయింది. మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. గౌరవ మర్యాదలు తగ్గిపోయాయి. ఒకప్పుడు ఉన్నటువంటి భార్య భర్తల బంధం, మన తల్లిదండ్రుల బంధం చూసినట్టు మన బంధాలు లేవు ఇప్పుడు. మన తాతల ముత్తాతల బంధాలు ఉన్నట్టు మన బంధాలు లేవు. మా తాత గురించి చాలా రోషంగా పౌరుషంగా చెప్తా ఉండేది మా నాన్న. పగిడి పెళ్ళి అంటే రోషానికి గుర్తురాలి. ఎడం చేత అన్నం పెట్టకూడదు, ఎడం చేత మంచినీళ్ళు ఇవ్వకూడదు. ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ఎడం చేత ఇస్తున్నారు? ఇచ్చుడు కాదు, తీసుకోవాలని అంటున్నారు. ఇక ఏం చేస్తున్నావు? ఖాళీగా ముంచుకోపోరాదు, పట్టుకో, నువ్వు తెచ్చి నువ్వు దాగి నాకు ఇదే అంట. మా తాత నాగలు దున్నడానికి వెళ్ళొచ్చాడట. వెళ్ళొచ్చేసరికి మా నాన్నమ్మ ఆ ఇల్లు అలుగుతా ఉందంట. కుడి చేత అలుగుతా ఉంది. అన్నం పెట్టడానికి ఆకలి అవుతుంది. అన్నం పెట్టుంటే గబుకొని తీసుకొచ్చి ఎడం చేత అన్నం పెట్టిందంట. ఎడం చేత కూరేసిందంట. అప్పుడు ఉపయోగపట్టాడు. మజ్జిగ పోయింటే ఎడం చేత మజ్జిగ పోసిందంట. అన్నం తిన్నాడు, లేచి చొక్కా వేసుకున్నాడు. అమ్మోళ్ళ ఇంటికి పోయిద్దాం రానుడంట. ఆ బయటికి వెళ్ళే ముందు ఆమె కొంగుని ఇలా చాపి, ఆ కొంగు చివరిన కొంచెం ఉప్పు ముడిగట్టి కొంగు పెట్టేశాడు. పొదం పనుడంట. ఆ ఊరు అంత దూరాన్ని ఉన్నాక ఏదో చెరువు గట్లాగా వచ్చింది. అమ్మ కొద్దిగా కడుపులో కూడా ఉంటుంది, నువ్వు బాగా నేను వస్తానంట. వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన పోలేదు, ఆమె తిరిగి రాలేదు. విడాకులు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఎడం చేత అన్నం పెట్టినందుకు మా తాత కొంగులో ఉప్పు కడితే విడాకులేదు. మా నాన్నమ్మకు తెలియదు పిచ్చిది. ఇంటికానే తినేటప్పుడు ఎడం చేత అన్నం పెట్టినప్పుడు డిసైడ్ అయ్యింది, ఇది లాస్ట్ అన్నమమ్మా, ఇది లాస్ట్ అన్నం, నువ్వు నాకు పెట్టడం నేను తింటాను, నువ్వు పెట్టకూడదు నేను తినకూడదు. అంత విలువ తక్కువైపోయినా ఎడం చేత మంచిలు ఇస్తావు. స్తోత్రం కలుగును గాక. సరే, ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, వెనకటి రోజులు అంత రోషం, అంత పౌరుషం, అంత ఖచ్చితంగా బ్రతికిన బ్రతుకులు ఉన్నాయి. ఇప్పుడు అంతా అసలు ఏ చేయలేదు. ఇంకేమైనా ప్లాస్టిక్ చేయి ఉన్నది అందరూ కూడా ఉపయోగిస్తారు. కుడియడం అయితే పొరపాటు లేదో ఏదో ఒక సామెత కూడా వచ్చింది. అలా అయిపోయింది. ఇప్పుడు బ్రతుకులన్నీ మారిపోయాయి. సరే, ఒక్క భార్యతోనే మల్లగుల్లాలు అవుతున్నారు, కింద మీద పడుతున్నారు. పెళ్లి చేసుకుని వాడికి ఒక ఆరాటం, పెళ్లి చేసుకోవాలని. పెళ్లి చేసుకున్నాక ఇంకొక ఆరాటం, అమ్మో దీన్ని పోరు భరించలేకపోతున్నారని. పురుషులు ఎక్కువ స్త్రీల మీదనే నేరం పెడుతున్నారమ్మా. ఏ సెల్లు చూసినా, ఎక్కడ చూసినా. ఒక ఆమె కూరగాయలు వస్తా, ఇగో మీ ఫ్రెండ్ చేసుకునేటామె పెద్ద సైకో అంటగా, నువ్వు చెప్పొచ్చుగా అంటాడు. నేను చెప్పను, నేను చేసుకుంటే ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పాడా అంటాడు. వీడు ఆ పంచవాళ్ళ మీద పడదు, మళ్ళీ తిరిగి ఆమె మీదనే పడదు. అంటే నువ్వు కూడా పెద్ద సైకోనే. ఇలా చూడండి, రీల్స్ చూసినా, వీడియోలు చూసినా, ఎక్కడ చూసినా స్త్రీల గోల ఎక్కువైపోయిందని ఉందమ్మా. నన్ను క్షమించండి. ఎక్కడ చూసినా స్త్రీ ప్రపంచం గోల ఎక్కువ చేస్తుంది, గొడవలు ఎక్కువ చేస్తుంది, సమస్యలు ఎక్కువ చేస్తున్నారని స్త్రీలను ఆడిపోసుకుంటున్నట్టుంది పురుషులు మొత్తానికి. ఒక్క భార్యతోనే ఎంత అల్లాడిపోతున్నారే. దావీదుకి ఎంతమంది అట? మాట్లాడమ్మా. 10 మంది భార్యలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 మంది భార్యల్లో ఎవరి దగ్గర కూడా నాకు సంతోషం ఉందని చెప్పట్లేదు. ఎక్కడున్నాడు ఆయనకు సంతోషం అంతా? అమ్మా నిజమే. మరి 10 మంది ఉంటే ఎక్కడ ఉంటుంది సంతోషం? ఎక్కడ ఉంటుంది? సన్నిధిలోనే ఉంటుంది. భార్య పాస్టమ్మ గంప గయ్యాలి, మామూలు గయ్యాలి కదా, రంప రాక్షసి గంప గయ్యాలి. ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే.
కయ్యా 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 కాకి కంటే ఎక్కువ వస్తుంది. గిన్నెల శబ్దం, గిన్నె విసిరేయడం, మంచం పడేయడం, గోల గోల చేస్తుందండి. అసలు ఆమె ఎప్పుడైతే గొడవ పెట్టిందో వెంటనే బైబిల్ పట్టుకుంటాడు. ఆ చర్చ ఎదురు ఉండేది ఇట్లనే పోయి చర్చలో కూర్చొని చేతులు స్తోత్రం 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 ప్రార్థన చేస్తుండే ఏం జరుగుతుందిగా. మళ్ళీ ఆయన ప్రార్థన ఆఫ్ చేసి బయటికి రాగానే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ బైబిల్ పట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నెలకి 20 రోజులు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. ఎంత భాగ్యం దొరికింది ఆయనకి భార్య చేపట్టి. స్తోత్రం చెప్పండి. ఒక్క భార్యతోనే ఇంత బాధ ఉంటే 10 మంది భార్యలతోటి ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్తాడో ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భార్యల దెబ్బకే 10 సార్లు మోకరించినేమో రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఎన్నిసార్లు మోకరించేవాడు ఆయన? 10 సార్లు. 10 సార్లు అంటే పొద్దున మనం డివైడ్ చేసినప్పటికి ఎంత టైం? కనీసం 6 అనుకుందాం. సాయంత్రం 6 గంటలకు మన పనులు, మన కార్యక్రమాలు, మన వ్యాపారం, వ్యవసాయం 12 గంటలు పని చేయాలని చేసే అన్నాడుగా. 12 గంటల సమయాల్లో 10 సార్లు మోకరిస్తున్నాడంటే గంట 10 నిమిషాలకు ఒకసారి. ఊహ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా వాళ్ళ దెబ్బ ఉంటుంది అనుకుంటున్నా. హల్లెలూయా హల్లెలూయా. మంచి పని చేసేవాళ్ళండి. మొత్తానికి అయితే ఏం చేశారు? మోకరించేటట్టు చేశారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇదంతా కామెంటరీ, వ్యాఖ్యానంగా చెప్పుకున్నాం. కానీ దావీదు భక్తుని గురించి చెప్పాలంటే భార్యను బట్టి మాత్రమే కాదు, ఒక భార్య కాదు, భార్యలే కాదు, ఆయనకి రాజ్యం ఉంది. రాజ్యాన్ని బట్టి కూడా ఆయనకి పరిపూర్ణ సంతోషం లేదు. ఆయనకి గొప్ప ఆస్తి ఉంది. ఆస్తిని బట్టి పరిపూర్ణ సంతోషం లేదు. ఆయనకి చాలా మంది పిల్లలు ఉన్నారు. పిల్లలు బట్టి సంతోషం లేదు. ఆయనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు బైబిల్లో. ఆయన స్నేహితులను బట్టి కూడా సంతోషం లేదు. అంటే మానవుల అందరికంటే, ఆస్తిపాస్తులందరికంటే దేవుని సన్నిధిని మోకరించినప్పుడు ఆయన పొందుతున్న ఆనంద సంతోషాలు మిగతా వాటన్నిటికీ మించినది, గొప్పది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా సంతోషము కొదువైనట్టు, నీకు బాధ అనిపించినట్లు, కష్టం అనిపించినట్లు, ఇరుకు ఇబ్బంది అనిపించినట్లు, శోధన అనిపించినట్లు, నెమ్మది లేని పరిస్థితి అనుభవిస్తున్నట్టుగా, ఎదురవుతున్నట్టుగా మీరు కనిపించినప్పుడు అది మీ ఇంట్లోనైనా బాధ లేదు. మీరు మోకరించిన స్థలమే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మోకరించిన స్థలమే దేవుని సన్నిధి. మీరు కూర్చున్న ఈ స్థలమే దేవుని సన్నిధి. ఎవరైతే ఈ దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే ఈ దేవుని సన్నిధిని కోరుకుంటారో వారి జీవితంలో పరిపూర్ణ సంతోషము, ఆనందము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాము. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట చూస్తాం మనం. ఆదికాండము 24:40. అబ్రహాం అనే భక్తుడు చెప్తున్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా పంపి ప్రయాణము సఫలము చేయును గనుక చాలు వచ్చేదవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాము అనేటువంటి భక్తుని గురించి రాయబడింది ఇక్కడ. అబ్రహాము భక్తునికి ఒక కుమారుడు ఉన్నాడు, ముఖ్యమైన కుమారుడు ఇసాకు. ఆ ఇసాకుకు వివాహ సమయంలో తన పెద్ద జీతగాడైన ఎలియాజరును తెలియని దూర ప్రాంతం పంపుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం భక్తుడు. ఏమంటున్నాడంటే, నేను ఎవరి సన్నిధిని నివసించుచున్నానో. ఎవరి సన్నిధిలో నివసిస్తున్నాడు? వాస్తవానికి అబ్రహాం కాలంలో ఇలాంటి మందిరాలు కట్టబడేమి లేవు, పాస్టర్లు కూడా లేరు. అది ఆ కాలం. అప్పటికి ఇంకా పాస్టర్లు లేవు, బైబిల్ రాయబడలేదు, అప్పటికి కాపర్లు లేరు. ఏంటి ఎవరి సన్నిధిని జీవిస్తున్నానంటే అర్థం ఏంటి? నేను దేవుని నియమములో, దేవుని క్రమములో, దేవుని కనుదృష్టిలో, దేవుని పద్ధతిలో, దేవుడు చెప్పినటువంటి ఆ విధానంలో నేను బ్రతుకుచున్నాను అనేదే దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో నివసిస్తున్న అబ్రహాము ఎంతగానో దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగానో మేలు పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగానో శత్రువు చేతి నుండి విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగానో సమస్యల నుండి, భయంకరమైన కష్టాల నుండి బయటకు వచ్చాడు. దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి మాట చెప్తున్నాడు ఏంటంటే, నేను ఎవరి సన్నిధిలో నివసిస్తున్నానో ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. చితకంతో చెప్తున్నాడు, అయ్యా అక్కడ అమ్మాయి రానంటే ఫోటో లేదు, వీడియో లేదు, సెల్లు లేదు, ఫోన్ లేదు, ల్యాండ్ ఫోన్ లేదు, ఏమండి ఏమీ లేదు. ఆ కొడుకు ఎలా ఉన్నాడు? కుంటోడు, మూగోడు, చివిటోడు, ఎలాంటి వాడు, ఆస్తిపరుడో పేదోడో, నా మాట నమ్మి ఎవరు వస్తారో రారో, ఎలాగా అని అంటే ఆయన చెప్తున్నాడు, దేవుడు సహాయం చేస్తాడయ్యా. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నిన్ను వారు నమ్మనను అనుకుంటున్నావు, నమ్మేటట్టు దేవుడు చేస్తాడు. నీ వెంట రారను అనుకుంటున్నావు, నీ వెంట వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. అంటే దేవుని సన్నిధిలో నివసిస్తే, దేవుని సన్నిధిలో మనం నివసిస్తే మనకు దేవుని సహాయం మెండుగా ఉంటుంది అని ఈ వచనాన్ని బట్టి చూడగలుగుతున్నాం. అది 2 చేతులు చెప్పండి ఒకసారి. మొదటిది చూసాము, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. సంతోషం కొరకు దేవుని సన్నిధిని వెతకండి.
సంతోషం కొరకు, ఆనందం కొరకు. నిజంగా దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగానే ఉంటారండి. కష్టాలున్నా సంతోషంగానే ఉంటారు, బాధలు ఉన్నా సంతోషం. చాలాసార్లు చెప్తా ఉంటాను, రోగంలో ఉన్న యోబు సంతోషంగానే ఉన్నాడు, కుదురుగానే ఉన్నాడు, భద్రంగానే ఉన్నాడు, కలవరం లేకుండా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్న యోబు భార్యకు కంగారు ఎక్కువైపోయింది. ఆమె కలవరపడుతుంది, ఆమె సమస్య పడుతుంది. ఏమండి, శ్రమ అనుభవిస్తున్నది యోబు, బాధ అనుభవిస్తున్నది యోబు, రోగాన్ని భరించేది యోబు, నిందలు పడేది. ఆ స్నేహితులు వచ్చి కూడా ఎవరిని అంటున్నారు? భార్యని ఏమని అంటున్నారా? ఎవరిని అంటున్నారమ్మా? ఇంట్లో కూర్చున్న వాడికి ఎండ తగలదు, మాటలు తగలవు, దెబ్బలు తగలవు. చేతి పనికి పోయిన వాడికి రాయి తగులుతుంది, ముట్టు తగులుతుంది, కొడవలు తగులుతుంది, ఏమంటే ఎండ తగులుతుంది. పని సరిగా చేయలేదంటారు, అట్టనే చేసింది అంటారు. మాటలన్నీ ఎవరికి? పని చేసేవాడికే. ఏ మాటలు లేకుండా నుండి ప్రశాంతంగా అబ్బో వాడు బెస్ట్లే అంటాడు, వాడు ఎవడంటే ఇంట్లో ఉంటాడు, వాటితో ఉపయోగం ఏమి? చూడండి, యోబుని మాటలు అంటున్నారు, యోబుని తిడుతున్నారు, యోబుని అవమానపరుస్తున్నారు, యోబుని గాయపరుస్తున్నారు. ఆ భార్య కలవరలో ఉంది, యోబు బాగానే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? యోబు ఎందుకు అలా ఉన్నాడు? ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, దేవుని సన్నిధిని నిత్యం అలాగూ చేయించుడని ఉంటుంది. అమ్మా ఎన్నో వచనం? 5వ వచనమేనా? వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యం అలాగూ చేయించు వచ్చెను. యోబు భార్య ఆయనతో ఉన్నట్టుగా అక్కడ లేదు, యోబు భార్య ప్రార్థన చేసినట్టుగా లేదు, యోబు భార్య బలి అర్పించినట్టుగా లేదు, యోబు భార్య యోబుతో పాటు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసినట్టుగా లేదు, యోబు భార్య దేవుని సన్నిధిని ఆమె కూడా కన్నీరు గార్చినట్టు లేదు, కొడుకుల గురించి కుటుంబం గురించి ఆలోచించినట్టు లేదు. యోబు ఎందుకు ప్రశాంతంగా ఉండగలిగాడు? హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఎందుకు అంత శ్రమలో కూడా క్షేమంగా ఉన్నాడు? అంత శ్రమలో కూడా ఆయన ధైర్యంగా ఉన్నాడు, అంత శ్రమలో కూడా ఆయన నెమ్మదితో ఉన్నాడు, అంత శ్రమలో కూడా ఆయన హృదయంలో సమాధానం వెలువడి చేస్తా ఉంది, అంత శ్రమలో కూడా ఆయన హృదయంలో విశ్వాసం వెలువడి చేస్తా ఉంది. ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడని నీ నమ్మిన దేవుడు సజీవుడయ్యా. బొమ్మ కాదు, రాయి కాదు, చెట్టు కాదు, మనిషి కాదు, పిట్ట కాదు, పుట్ట కాదు, కాకి కాదు. నీ నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన బ్రతికున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, నా విషయమంతా గమనిస్తున్నటువంటి వాడు ఆయన. నేనెందుకు కలవరపడాలి? నేనెందుకు కంగారు పడాలి? ఆయన చిత్తము లేకుండా, ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు అని యోబు ఎరిగి ఉన్నాడు. ప్రార్థన అనుభవం లేని భార్య, దేవుని సన్నిధిని వెదకని భార్య, రాత్రి భాషలతో గొడవ ఇందేమో చుట్టూ తిరిగి స్త్రీల సంగతి అవుతుంది అనుకోకుండా మీ దండం పెడతా. ఏ గొడవ కాలం ఎదురు ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. ఎందుకో మెసేజ్ లేని అలా వచ్చింది. ఇంతకుముందు దావీదు కాడ భార్యల మీదనే పడ్డది స్టోరీ. బండలన్నీ మీ మీద పడుతున్నాయి. అందుకే దేవుడు మీకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏంటా భాగ్యం తెలుసా? యేసయ్య స్త్రీ కడుపును పుట్టాడు, పురుషుని కడుపును పుట్టలే. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరు కడుపును పుట్టాడు? స్త్రీ కడుపును పుట్టి స్త్రీ రొమ్ము బట్టి పాలు దాగి. ఎలిషమ్మ గారు మంచి పాట పాడారు తల్లి, నేను రికార్డు కూడా చేసుకున్నా. పాట బాగానే ఉంది కానీ సింగిల్ బట్టలు పర్మిషన్ లేదు అంతే. పాట బాగానే ఉంది. ఆ పాటలో ఏం పాడింది తెలుసు? ఈరోజు తండ్రి కుమారుణ్ణి కన్నాడు, ఆ కుమారుని నేను ఎత్తుకున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుని కడుపులో మోసే భాగ్యం, కనే భాగ్యం, ఆ కుమారుని ఎత్తుకునే భాగ్యం, ఆ కుమారునికి పాలిచ్చే భాగ్యం, ఆ కుమారుని ఆలించి లాలించే భాగ్యం అది స్త్రీలకే దొరికింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాకపోతే అందరి స్త్రీలకు లేదు అది. ఈ యోబు భార్య లాంటి స్త్రీకి ఉండదు. ఈమె ఎందుకు కలవరంలో ఉంది? ఈమె ఎందుకు నెమ్మది లేకుండా ఉంది అంటే ఆమెలో ప్రార్థన జీవితం లేదు, దేవుని సన్నిధిని వెతికే జీవితం లేదు, దేవుని మీద సరి అయిన విశ్వాసం లేదు, దేవుని గురించి ఆలోచించే జ్ఞానం ఆమెకి లేదు. అందుకే ఆమె కలవరంలో ఉంది. దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తున్న యోబు, దేవుని సన్నిధిలో నిత్యము మొరపెడుతున్న యోబు, దేవుని సన్నిధిలో నిత్యము కన్నీరు కారుస్తున్న యోబు, దేవుని సన్నిధి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడట. నిత్యము అలాగూ చేయిచుండెను. గొప్ప కోటీశ్వరుడు, ధనవంతుడు. యోబుకు రోగం ఉన్నట్టు, దెయ్యం పట్టినట్టు, కష్టం వచ్చినట్టు, యాక్సిడెంట్ అయినట్టు, ఇంట్లో దొంగలు పడ్డట్టు ఏమీ లేదు స్టోరీ. అంతా బాగుంది. అయినా కూడా ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రాలు చెప్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, వారిని కుమారులను పవిత్రపరుస్తున్నాడు, వారి పాపాలు కడగబడాలని వేడుకుంటున్నాడు. ఆ ప్రార్థనా జీవితం యోబు జీవితానికి నెమ్మది ఇచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఒకటి గమనించండి, ఆస్తి పాస్తులు ఉన్నప్పుడు యోబు సంతోషంగానే ఉన్నాడు.
మంచిగానే ఉన్నాడు, నెమ్మదితోనే ఉన్నాడు. అన్ని పోయినప్పుడు కూడా నెమ్మదితోనే ఉన్నాడు. అది నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, నిజమైన ప్రార్థన జీవితం. నిజంగా దేవుణ్ణి వెతకడం అంటే అదే. హల్లెలూయా. కొంతమంది అన్ని బాగున్నప్పుడు ఉపలాటంగా ప్రార్థనలు చేస్తారు, అన్ని కలిసి వస్తున్నప్పుడు సంతోషంగా ప్రార్థనలు చేస్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వామ్మో కలవరపడిపోతారు, ప్రార్థనలు మానేస్తారు, బాధపడిపోతారు. నిన్న ఒక ఆయన కలిశాడు. ఆయన భార్య చచ్చిపోయింది. ఆ భార్య చచ్చిపోయిన కానీ ఆయన ప్రార్థనకి రావట్లే. ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. అయ్యగారు అడిగిండట, ఏందయ్యా ప్రార్థన రావట్లేంటే, చర్చకు వచ్చినందుకు నా భార్య చచ్చిపోయింది అన్నాడు. సరే రావటం మానేసిన కదా, మరి రెండో భార్య ఎప్పటికి కూడా చావదా అన్నాడట. ఎప్పటికి చావదా? చర్చికి వచ్చినందుకు చచ్చిపోయిందనే మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయావు కదా నువ్వు. మూర్ఖుడేవాడు, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయావు కదా. ఇక చర్చి మానేసినావు కదా, ఇప్పుడు చేసుకున్న రెండో భార్య ఎన్నటికీ సావద్దు, ఇక ఎన్నటికీ సావద్దు. ఎప్పుడన్నా సత్యం మళ్ళీ అది కూడా తప్పే కదా. మరి కారణం చూడండి, ఎటువంటి సాకులు చెప్తున్నారు. బైబిల్ అర్థం కాని వారు, దేవుడు అర్థం చేసుకోలేని వారు వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటారు. చూడండి, దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది, దేవుని సన్నిధిలో దేవుని సహాయము ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 16:27 చదవండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి. ఘనత ఉందంట, ఘనత. ఘనత దేవుని సన్నిధిలోనే జీవించే వారికి, క్రమం తప్పకుండా ప్రార్థించే వారికి, ఇంట్లో, మందిరంలో, సంఘంలో క్రమంగా జీవించే వారికి దేవుడు మెల్లిమెల్లిగా ఘనతను తీసుకొస్తాడు. రెస్పెక్ట్, గౌరవాన్ని తీసుకొస్తాడు, విలువను తీసుకొస్తాడు. మన స్థితిగతులు మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. స్థితిగతులు మారుస్తాడు. అవును, ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవుల్లో ఎక్కువ మంది మేధావులు ఉన్నారు. ఆ క్రైస్తవులు ఎక్కువ మంది సైంటిస్టులు ఉన్నారు. ఇంటరు దాటిన కానించి డిగ్రీలో ఎవరి లెసన్స్ చూసినా, లేకపోతే బీటెక్లో అయితే ఎవరి పాఠాలు చూసినా, అవి కనిపెట్టిన మిషన్లు ఎవరికి చూసినా మొత్తం జాన్ గారు, మ్యాథ్యూస్ గారు, ఆండ్రస్ గారు వీళ్ళే ఉంటారు. 90% మంది, దరిదాపు 90% పైన మొత్తం ఈ మిషన్లు కనిపెట్టినవాడు, కరెంట్ కనిపెట్టినవాడు, సెల్ ఫోన్ కనిపెట్టినవాడు, మెడిసిన్ కనిపెట్టినవాడు, విమానం కనిపెట్టినవాడు, రైలు బండి కనిపెట్టినవాడు, బ్యాంకు కనిపెట్టినవాడు. విలియం కేరీ పెట్టించాడు బ్యాంకు. ఈరోజు బ్యాంక్ అకౌంట్లు అందరికీ. ఏమండి, స్త్రీలు పురుషులు ఒక కాడ చదివి డిస్టర్బ్ అవుతున్నారని సపరేట్గా ఉమెన్స్ కాలేజీ పెట్టినవాడు విలియం కేరీ, క్రిస్టియన్. ఈ రీతిగా లెక్కేస్తే 90% ప్రపంచంలో వాడుకునే టెక్నాలజీ మొత్తం, ఈ జ్ఞానం అంతా కూడా దేవుడు క్రైస్తవులలో నుండే పుట్టించాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. చెప్పండి. అదే చెప్తున్నాను కదా, ఈ ప్రపంచంలో 90% టెక్నాలజీ, 90% జ్ఞానం, ఇదంతా కూడా కేవలం క్రైస్తవుల ద్వారానే వచ్చింది. ఏ వస్తువు వెనకాల మీరు పరీక్ష చేయండి, ఏ వస్తువునైనా టెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, దీన్ని కనిపెట్టిన వారు ఎవరని. దేవుని సన్నిధిలో ఘనత ఉంది. ఆ ఘనత, ఆ మనుషులకు ఆ ఘనత, ఆ టెక్నాలజీ ఘనత, తెలివితేటల ఘనత, అది దేవుడు ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మన సేవా ప్రారంభమప్పుడు మీ తల్లిదండ్రులు, మీ పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నా, అందరూ కాస్త విద్య లేని వాళ్ళే దొరికారు మన సంఘంలో. కొద్దిగా ఏమండి, కొద్దిగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బ్యాచ్ అంతా ఎక్కడ చదువుకున్న వాళ్ళంతా ఎక్కడ చదువుకోరు అందరూ. ఎవరు చూసినా ఈ 2 చేతుల కింద ఏళ్ళు దాటలే. ఇక ఆ నుంచి కిందికే, ఇంకా అవసరమైతే 0 లేకపోతే తంబు 1 2, ఎక్కువైతే మొన్న పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు, మా ఏరియాలో నన్ను బాగా వాడుకుంటారండి, ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను అన్నాడు. నేను ఏ డిగ్రీయో, పీజీయో, పిహెచ్డీ చేశాడు అనుకున్నా. చాలా సంతోషం అయ్యా, దేవుడు వాడుకోవడం మంచిది అంటే. మళ్ళీ ఇంకేదో సందర్భంలో మళ్ళీ బాగా చదువుకున్నాను అన్నాడు. మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ బాగా చదువుకున్నాను అన్నాడు. మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ బాగా చదువుకున్నాను. ఇన్నిసార్లు చెప్తున్నాడు, ఎంతగానో చదివినారు, పిహెచ్డీ సైన్సిస్ట్ ఏమైనా అయ్యాడు అనుకున్నాను నేను. అనుకోని పాస్టర్ గారు ఏమనుకోకండి, ఏం చదువుకున్నాను, నేను 5 చదువుకున్నాండి మా ఏరియాలో అన్నాడు. మన సంఘంలో 99లో మన సంఘం కూడా అటువంటిదే. స్తోత్రం కలుగును గాక. 99 ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మన వాళ్ళు కూడా పెద్ద మేధావులు, పెద్ద చదువులు, మామూలు చదువులేం కావు. కానీ ఇప్పుడు దేవుడు ఆ పిల్లల్ని దీవించి ఒక్కొక్కరిని ఇంజనీర్ని, డాక్టర్ని, నర్సుల్ని,
ఏమండి ఇంకా రాబో దినాల్లో ఇంకేం చేస్తాడో. స్తోత్రం కలుగును గాక. ఈ సన్నిధి ప్రభావం, ఈ సన్నిధిలో ఉన్న కృప, ఈ సన్నిధిలో ఉన్న జ్ఞానం ఆటోమేటిక్ గా ప్రజలను ఆశీర్వదిస్తా ఉంది. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. చాలు. అక్కడ మన్నా దేవుని సన్నిధిలో పెట్టబడింది. జాగ్రత్త వినండి. మన్నా దేవుని సన్నిధిలో పెట్టబడింది. సంవత్సరాలు కూడా అది పాడు కాకుండా చెడిపోకుండా ఉంది. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. అక్షరార్థాన్ని చెప్తున్నాను, అది చెడిపోకుండా ఉంది. నేను దేవుని సన్నిధిలో ఉంటే గుర్తుపెట్టుకోండి, నిత్యము దేవుని సన్నిధిని వెతుకుతా ఉంటే మన మైండ్ చెడిపోకుండా ఉంటుంది, మన బుద్ధి చెడిపోకుండా ఉంటుంది, మన గుణాలు చెడిపోకుండా ఉంటాయి, మన బ్రతుకులు చెడిపోకుండా ఉంటాయి, మన కుటుంబాలు చెడిపోకుండా ఉంటాయి. ఎంతమంది దేవుని సన్నిధికి దూరమై వారి కుటుంబాలు పాడు చేసుకున్నారు? ఎంతమంది దేవుని సన్నిధికి దూరమై వారి జీవితాలు పాడు చేసుకున్నారు? ఎంతమంది దేవుని సన్నిధికి దూరమై, మొన్న ఒక ఆయన కలిశాడు, బాగా తాగడాన్ని నేర్చాడు, మందిరానికి దూరం అయ్యాడు. తాగి 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 కళ్ళు బయటకు వచ్చినాయి. ఏమండి, కాళ్ళు చేతులు సన్నమైపోయినాయి, పొట్ట బాగా ముందుకు సాగింది. ఏమండి, పెద్ద రోగం వచ్చింది, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఇక్కడే ఒక 5 కిలోమీటర్ దూరం ఉంది వాళ్ళ ఊరు, ఇల్లు. ఏందన్నా అంటే, మౌనమే వచ్చేయతే. దేవుని సన్నిధికి దూరమై వారు బాగుపడింది ఏంటి? దేవుని మందిరానికి దూరమై వారు మేలు పొందింది ఏమైనా ఉందా? పోనీ దేవుని సన్నిధిలో ఉండి పాడైపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు గుణాలు పాడైనాయండి? దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎవరు చెడిపోయారు? ఏ భార్య భర్తలు విడిపోయారు? ఏ భార్య భర్తలు కొట్టుకున్నారు? ఏ భార్య భర్తలు నష్టపోయారు? ఎవరంతగా దిక్కులేని స్థితికి దిగజారిపోయారు? తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. దేవుని సన్నిధి మీద అత్యంతమైన ప్రేమ ఉండాలి, కాంక్ష ఉండాలి, కోరిక ఉండాలి మనకు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దీవెన ఉంది, దాన్ని ఎత్తుక్కోవాలి మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన్నా దేవుని సన్నిధిలో పెట్టబడింది, అది ఎన్నటికీ చెడిపోలేదు, ఎన్నటికీ చెడిపోలేదు. యెహోవా భక్తుల ప్రవర్తన కాయునట, తన భక్తుల ప్రవర్తన కాయును. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ ప్రవర్తన కాస్తా ఉంటాడు. ఎక్కడ తేడా వస్తే గొల్లవాడు గొర్రెను ఆ గొల్ల కర్రతో కొట్టి దెబ్బ చేసి సరి చేసినట్టు అప్పుడప్పుడు కొంచెం ఏమండి కొంచెం శిక్షించి కొంచెం ఓ దెబ్బ కొట్టి నిన్ను సరి చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతే నిన్ను విడిచిపెడతాడు. చూడండి, అప్పుడప్పుడు ట్రైనింగ్ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి, మిలిటరీ వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. ఆ ట్రైనింగ్లో ఉన్న వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఒక సైనికుని తయారు చేస్తాడు. నాకు ఈ ట్రైనింగ్ వద్దని పారిపోయిన వాడికి ఇంటికి పరిగెత్తుకొని వచ్చి, ఒరే నిద్ర లేవరా, డ్రెస్ వేసుకోరా, షూ వేసుకోరా, ఈ బండలు ఎత్తురా, ఈ రాళ్ళలు ఎత్తురా, ఈ గన్ను మోయిరా అని చెప్తాడు. ఎవడన్నా? అందరు ఇక్కడే ఉన్నారమ్మా? మీ ఆలోచన ఇంటికి వెళ్ళిపోయా? ట్రైనింగ్లో ఉన్న వాడిని సరి చేయగలుగుతాడు ఆ నాయకుడు. ట్రైనింగ్ క్యాంపు విడిచిపెట్టి పోయిన వాడిని ఎవడు బాగు చేయలేడు. ఒక ఉపయోగకరమైన సైనికుడు కావాలంటే వాడు ఆ ట్రైనింగ్లో ఉండాలి. ఇదిగో ఇది ట్రైనింగ్ సెంటర్, ఇది పరమ కుమ్మరి ఇల్లు, దేవుడు కార్యం చేసే స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్లేస్ ఇది. ఇది కళ్ళము, ఇది తూర్పు పట్టే కళ్ళము, తూర్పాలు పట్టే కళ్ళము. కళ్ళంలోనే మందిరం కట్టబడింది. అక్కడ యాకోబు నిద్రపోయినది, తర్వాత అది కళ్ళమైంది. ఆ కళ్ళంలోనే మందిరం. ఎందుకు కళ్ళం మీద కట్టాడు? కళ్ళంలో ఏం జరుగుతుందమ్మా? చెత్త అంతా పోగొట్టి మంచి గింజలన్నీ కుప్ప చేస్తాడు. నీలో ఉన్న చెత్త పోగొడతాడు మందిరంలో. స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న తిక్క కుదిరిస్తాడు మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న పాపాన్ని దూరం చేస్తాడు దేవుని సన్నిధిలో. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి దూరం అయితే నష్టపోతాం ప్రియులారా. దేవుని సన్నిధి దూరం అయితే కష్టాల పాలవుతాం. దేవుని సన్నిధి దూరం అయితే సమస్య పాలవుతాం. ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుని సన్నిధిలో పెట్టబడిన ఆ మన్నా అది బయట ఉంటే తెల్లారే పురుగు పట్టిందంట. బయట ఉంటే రేపటి ఉంచుకోవద్దయ్యా, రేపటి మన్నా రేపు పడిద్దని చెప్పాడు మోషే. అంటే ఏం చేశారు? రేపు పడిద్దో పడదో అని మళ్ళా ఏం చేసి దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకున్న మన్నాలు ఏం పడినాయట? తెల్లారేసరికి పాడైపోయేటువంటి ఆ మన్నాను సంవత్సరాల పాటు పాడు కాకుండా కాపాడాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి దూరం అయితే తెల్లారే పాటికి మన మైండ్ పాడైపోద్ది.
సినిమా వైపు వెళ్ళిపోద్ది, సీరియల్ వైపు వెళ్ళిపోద్ది, అమ్మాయి వైపు వెళ్ళిపోద్ది, అబ్బాయి వైపు వెళ్ళిపోద్ది, సారా వైపు వెళ్ళిపోద్ది. దొంగ అబ్బా విడుదల దొరికిందిరా, ప్రశాంతగా పరిశుద్ధత నుండి విడుదల దొరికింది, ఇక పాపంలో పడిపోయాను, నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. తెల్లవారేసరికి పాడైపోయే మైండ్ మంది, ఒక్క రోజుకి పాడైపోయే గుణాలు మనవి. యేసయ్య సన్నిధిలో నిన్ను బుద్ధిమంతురాలుగా కాపాడతాడు. స్తోత్రం కలుగునుగాక. నిన్ను గుణవంతుడిగా కాపాడతాడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. కరోనా టైంలో 3 నెలలు రాలేదట. మొన్న అక్కడ అయ్యగారు చెప్తున్నాడు. 3 నెలలు ప్రార్థన జరుగుతూనే ఉంది. ఏంటంటే చూడండి, తప్పుకునేటోడు చాలా వంకలు చెప్తాడు. తప్పుకునేటోడు చాలా లేనిపోని కారణాలు చెప్తాడు. జలుబు పట్టిందండి, పంటి నొప్పి వచ్చిందండి, కాలు నొప్పి వచ్చిందండి, దెయ్యం వచ్చిందండి, మన్ను వచ్చిందండి, మశానం వచ్చిందండి, మసిగుప్పు వచ్చిందండి. అబ్బో ఎక్కలేని కారణం. అమ్మో కరాన కదా అయ్యగారు, ఎవరిదన్నా నాకంటే నేను చచ్చిపోతే నా భార్య బిడ్డలు ఏం కావాలా? 3 నెలలు రాలేదట. ఈ 3 నెలల్లో మనోడికి పత్తాలు అలవాటని పేకాలు. ఈ 3 నెలల్లో మనోడికి మందు అలవాటైంది. ఈ 3 నెలల్లో మనోడికి అలవాటు కావాల్సిన అన్ని అలవాటైనాయి. కరోనా వస్తుందని చెప్పిన సంఘమంతా చల్లగుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. వస్తే నాకంటిద్దామనుకున్నోడు తాగి తాగి చచ్చిపోయాడట. మొన్న అయ్యగారు చెప్తుండు, చర్చికి వస్తే కరోనా వస్తుందని చెప్పాడు. చర్చికి వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, కరోనా రాకుండానే వాడు చచ్చిండు అయ్యగారు అని చెప్పిండు ఆయన. మన్నా ఎన్ని రోజులు దాని స్టాండర్డు? ఒక పూటే, ఈ పూటే, రేపటికి లేదు. దాని స్టాండర్డ్ ఎంత? ఒక పూట, అప్పటికప్పుడే అన్నమాట. రేపటికి పాడైపోయే మన్నా ఎక్కడ భద్రంగా ఉంది? మాట్లాడరామా? ఎక్కడ భద్రంగా ఉంది? మనం కూడా స్థిరమైన మైండ్ సెట్ కలిగిన వారు మేము కాదు మనుషులు. ఎప్పటికప్పుడు ఏది చూస్తే ఇది చూస్తే కొనాల బుద్ధి, అది చూస్తే తినవాల బుద్ధి, ఏది చూస్తే చేయాల బుద్ధి, ఏది చూస్తుంది. మన మైండ్ సెట్ ఊరికినే బలహీనమైపోయే మైండ్ సెట్. ఏమండి, మనుషుల్లో కూడా అప్పుడప్పుడు గొర్రెలు పోల్చారు, విశ్వాసులు కూడా గొర్రెలు పోల్చారు. ఒక వాగు దాటియాల, గొర్రెలన్నీ ఒక 200, 300, 500 గొర్రెలు ఉన్నాయి. ఏ గొర్రెను నెట్టినా కూడా పోవట్లే. ఒకడు ఏం చేశాడు తెలుసా? ఒక గొర్రెను బట్టి గిర్రం తిప్పాల పడేశాడు. ఎప్పుడైతే అలా పడదో మిగతా దూకుతూనే ఉన్నాయి. అవన్నీ ఏమనుకున్నాయంటే, మన ఒక గొర్రె ముందు పోయింది, మనం కూడా పోవాలి. వాడు విసిరేసాడా, నెట్టేసాడా సంబంధం లేదు. అట్లనే ఎవడన్నా చెడు చేస్తే ఆ చెడే లాగుతూ ఉంటుంది. ఎవడన్నా పాపం చేస్తే ఆ పాపమే లాగుతాడు. ఒకరిని చూసి ఒకడు. ఇది చదివినప్పుడు నాకు అనిపించింది, దేవా నీ సన్నిధి నాకు ఎప్పుడు దూరం చేయకయ్యా అనిపించింది. స్తోత్రం కలుగును గాక. దావీదు భక్తుడు ఏం కోరుకున్నాడు? 51వ కీర్తనలోన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దంటాడా? 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏం కోరుకుంటున్నాడు? దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా. చూడండి, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు దేవుని ఆలోచనలు, పరిశుద్ధమైన ఆలోచనలు, నీతితో కూడిన ఆలోచనలు, మంచి చేయాలని ఆలోచనలు, మంచిగా బ్రతకాలని ఆలోచనలు. దేవునికి వేరైపోతే, దేవునికి దూరం అయిపోతే, దేవుని సన్నిధి నుండి వేరైపోతే ఆలోచనలు మారిపోతాయి. క్రికెట్ కాడుంటే క్రికెట్ ఆలోచన, రాజకీయం కాడుంటే రాజకీయం ఆలోచన, బంధువుల కాడుంటే బంధువుల ఆలోచన. అందుకే దావీదు భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవా నీ సన్నిధి నాకు కావాలయ్యా. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆలోచించారా? దేవుని సన్నిధిలో మనకు భద్రత ఉంది, మన గుణాలకు భద్రత ఉంది, మన మైండ్ సెట్కి భద్రత ఉంది, మన ఆలోచనలకు భద్రత ఉంది, మన విధి విధానాలకు భద్రత ఉంది, మన ప్రవర్తనకు భద్రత ఉంది. దేవుని సన్నిధి ప్రార్థించే వ్యక్తులు, దేవుని సన్నిధిని ఉండే వ్యక్తులు, వాక్యం ధ్యానించే వ్యక్తులు, ఇంట్లో బయట ఎప్పుడు దేవుడు అనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు చెడిపోరు. ఆస్కారం లేదు. చెడనివ్వడు ఆయన. పడనివ్వక నన్ను చెడనివ్వక అంటాడు కదా ఒక పాటలో. ఎంతగానో ప్రేమించెను అనే పాట. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, ఎంతగానో ప్రేమించెను.
జీవపుడంబాలలో పాపపు భూమిలలో జీవపుడంబాలలో పడనివ్వక నన్ను చెడనివ్వక అంటాడు. ఇది నాకు అద్భుతం అనిపించింది. అవాజు నిజంగా నేను అక్కడ బాగా అద్భుతంగా ఫీల్ అయ్యాను. చాలా చాలా ఏదో మీ ముందు అలా నా మట్టు నాకు అలా అనిపించింది, బాగా అనిపించింది. ఒక్క పూటలో ఒక్క రోజులో పాడైపోయే మన్నా భద్రపరచబడ్డానికి కారణం ఏంటంటే కేవలం ఆయన సన్నిధి, ఆయన పవర్, ఆయన కృప. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఏమున్నది అని అంటే సంతోషం ఉన్నది, దేవుని సన్నిధిలో సహాయం ఉన్నది, దేవుని సన్నిధిలో ఘనత ఉన్నది, దేవుని సన్నిధిలో పాడు కాకుండా కాపాడే శక్తి ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వచనం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములు అంటే దేవుని సన్నిధిలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర చిగిరించి ఉండెను. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో జీవం ఉన్నది. ఏమున్నది చెప్పండి, కొంచెం అందరు చెప్పండి, మీ అందరు చెప్పండి, మీరందరూ చెప్పండి. ఏముంది? జీవం. ఒక గొడవ వచ్చినప్పుడు, ఏం గొడవ అంటే అన్నదమ్ములు 12 మంది, దాంట్లో లేవి కుటుంబం వాళ్ళు యాచక ధర్మం చేస్తున్నారు. అంటే ఈ పాస్టర్ పని చేస్తున్నారు. ఇది చూడడానికి ఎలా కనపడుతుంది అంటే చాలా గొప్పగా కనపడుతుంది. అబ్బా ఏం బాగా చేస్తున్నారు, బాగా చేస్తే భలే ఉంటుందిరా, అట్టా ఇట్టరా. ఇప్పుడు మీకు ప్రార్థన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా బైబిల్ క్లాస్ కొంతమంది వస్తున్నారు. 5 గంటల నుంచి బయలుదేరి భీమవరం దగ్గర నల్లగుంట అక్కడికి వెళ్ళి నైట్ వాక్యం చెప్పి మళ్ళీ రాత్రి ప్రయాణం, తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి చలి జ్వరం పడుతుంది, నొప్పులు బట్టి జ్వరం పడుతుంది. మొన్న ఒక ఆత్మీయ సహోదరుడు నాతో వచ్చాడు. ఇంటికి వచ్చిందే ఆలస్యం, వెంటనే నొప్పులకి జ్వరాలకి టాబ్లెట్లు మింగేశాడు. స్తోత్రం కలుగును గాక. కూర్చోడానికి కదురంగా ఉండదు, తినడానికి సరిగా ఉండదు, పడుకోవడానికి రెస్ట్ ఉండదు. మనం ప్రార్థన అయిపోయాక ఖాళీ ఉండదు. మళ్ళీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ముచ్చట పెట్టే వాళ్ళు ఉంటారు. నా బాధ ఎవరికి పట్టదు. ఏమండి, ఇలాంటి ఇంత చిన్న సేవను నాకే ఎట్టుంటే పెద్ద సేవకులు వాళ్ళు ఎట్ట బ్రతకగలుగుతున్నారు నాయన అనుకుంటా, నేను ఎట్ట బ్రతకగలుగుతున్నారు అనుకుంటా. సరే, జాగ్రత్త వినండి. ఆ 12 మందిలో లేవి గోత్రం సేవ చేస్తా ఉంది. ఆ లేవి గోత్రంలోనే మోషే, అహరోను ఉన్నారు. ఆ మిగతా 11 మందికి ఏమనిపించింది అంటే, ఏదైనా వారసత్వంగా రావాలని నీకు ఒక్కడికి వచ్చింది ఏంటి? మేము చేయకూడదా? మీరే పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? మీరే యెహోవా భక్తులా? మేము భక్తులం కాదా? మేము వేసుకోకూడదా తెల్లంగి? మేము కట్టకూడదా నల్లతాడు? మేము పట్టుకోకూడదా బైబిలు? మేము బోధించకూడదా అని డూమ్ అంటే మొత్తం గొడవలు అయిపోతున్నాయి. అప్పుడు మోషే దేవునికి మొదలుపెట్టాడు, దేవా ఏంటి సంగతి నాయన, వీళ్ళందరూ ముందుకు వచ్చారు, మరి అందరూ చేయాలా, కొందరు చేయాలా, ఒకళ్ళు నాకు తెలవట్లేదు అయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అయ్యా రేపు అప్పుడు వెనకటి రోజుల్లో ప్రతి ఒక్కడికి ఒక కర్ర, చేతిలో కర్ర, పెద్దల కర్ర ఉండేది, చేతి కర్ర. ఆ చేతి కర్రలు ఉన్నాయి కదా, అందరూ కర్ర పట్టుకొని తిరుగుతున్నారు కదా, ముసలోళ్ళు కాదు వయసులు కానీ కర్రలు ఉంటాయి వాళ్ళ చేతిలో. కర్రలు ఏదైనా గొర్రె గరిచిందని ఆ రోజులో సామెతను పుట్టింది. ఆ 12 గోత్రాల 12 కర్రలు తీసుకొచ్చి, ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి నా సన్నిధిలో మందసం దగ్గర పెట్టండి. తెల్లవారేసరికి ఆ ఎండి కర్ర ఎవరిదైతే పచ్చటి ఆకు చిగిరించి వస్తుందో వారినే నేను ఎన్నిక చేసుకున్నట్టు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. బాగుంది, ఇదేదో బాగుంది, టెస్టింగ్ బాగుంది. 12 కర్రలు తీసుకొచ్చి ఆడ పెట్టారు. తెల్లవారేసరికి అహరోను కర్ర, ఎండిపోయిన కర్రకు పచ్చటి చిగురు, ఒకదానికి 2 ఆకులో 4 ఆకులో ఒక చిగురు వచ్చింది. ఆ చిగురు రావడమే కాదు, పూత పూసింది, దానికి కాయలు కూడా కాసింది. ఒకటే రోజులో చిగురించడం ఒకటే రోజు, పూత పూయడం ఒకటే రోజు, కాత కాయటం ఒకటే రోజు. ఆ సైన్స్ ఒప్పుకోదనుకోదు. సైన్స్ ఎప్పుడు పుట్టింది? దేవుని కంటే ముందు పుట్టింది. సైన్స్ ఎంత? సైన్స్ ఆపటండి, సైన్స్ అంటారు. ఒక మాట చెప్పాలంటే మానవ జ్ఞానములో దైవ జ్ఞానములో, నేను 2 మాట్లాడినాను. మానవ జ్ఞానములో దైవ జ్ఞానములో సైన్స్ గొప్పది కానే కాదు. సైన్స్ ఫుల్ స్టాప్ లేదు. ఎప్పుడు ఒకదాన్ని మించి ఒకటి ఇంకోటి కనుగొనడం అంటే ఉన్నదాన్ని కనుగొనడమే. ఆ ఉన్నది ఎవరు చేశారంటే నేను చేశాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. సరే, జాగ్రత్త వినండి. ఆ కర్ర చిగురించింది, బయటికి తీసుకొచ్చి అందరికి చూపించాడు.
ఆ కర్రలలో పెట్టినప్పుడు నేను అనుకుంటాను, రేయ్ రాత్రిపూట ఎవడో ఒకడు ఎండి కర్ర తీసి పచ్చి కర్ర పెడతారా అని ఎంత కాపలా ఉంటాడా? ఉండరా? మాట్లాడము మీరు అట్ట మాట్లాడండి తల్లి, భోజనం లేదు కానీ మాట్లాడండి. స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఇప్పుడు రాత్రిపూట బ్యాలెట్ బాక్స్ మార్చేసాడు అనుకో, గెలిచిపోతున్నాడు 5 సంవత్సరాలు. అలాగనే ఇప్పుడు పుట్టుక్కున ఎవరన్నా కర్ర మార్చాలి అనుకో, ఆయన అయ్యగారికి పోతారు, మనం అందరూ కూర్చొని వినాలరా. కాబట్టి ఇప్పుడు ఏం మారకుండా చూసుకోవాలి? కర్ర ఎవరు మారకుండా చూసుకోవాలి. తెల్లవార్లు అసలు నేను అనుకుంటాను కొద్దిమంది కాదు కానీ వాళ్ళందరూ తెలివితో ఉండి చాలా కేర్ఫుల్గా భద్రంగా, చిన్న పిల్లగాడు అట్లా పోతున్నారు. రే ఎందుకని? ఏం మారిద్దాము? కర్ర మారిద్దాము. ఏ కర్ర మారలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవుడు ఆయన. ఎండిన చెట్టును చిగిరింపజేయగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. శారా గర్భము మృతతుల్యమైపోయిందంట, ఎండిపోయిందంట. స్త్రీ ధర్మం ఉడిగిపోయిందంట, అండము రిలీజ్ అవ్వట్లేదు. దేవుడు కార్యం చేసి అద్భుతం చేసి సృష్టించాడు కుమారుని ఇస్సాకు అనే భక్తుల్ని. దేవుని సన్నిధిలో జీవం ఉంది. ఎండిపోయిన జీవితాలు బాగుపడతాయి, ఎండిపోయిన బ్రతుకులు బాగుపడతాయి, ఎండిపోయిన కుటుంబాలు బాగుపడతాయి. ఆ ఎండిపోయిన చూస్తే ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఎండిపోయిన కుట్ట చూడండి, పొలం ఎండిపోయింది, చెట్టు ఎండిపోయింది, పంటలు ఎండిపోయింది, ఎవరికైనా సంతోషం ఉంటుందా? ముక్కలో దుఃఖం, బాధ. ఎండిపోయిన ఒక కోడి ఉంది మీ ఇంట్లో, ఎండిపోయింది. మా కోడి చూడండి, 10 మంది చూపిస్తావా? ఏమన్నా? ఎండిపోయిన కుక్క, ఎండిపోయిన మనిషి, ఏది ఎండిపోయినా అది తృప్తినిచ్చేది కాదు. బలవాలి, పుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పచ్చగా ఉండాలి, జీవంతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది కదా దేవునికి మానవునికి కావాల్సింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమైంది? ఎండిపోయిన ఆ కర్ర అది ఎలా చిగిరించింది? ఎలా సాధ్యం? ఇది మనుషులకు సాధ్యం కాదు, ఇది దేవునికి సాధ్యం. పురుషుడు లేకుండా స్త్రీ గర్భం ధరించడం ఎలా సాధ్యం? నీళ్లు ద్రాక్షారసముగా మారడం ఎలా సాధ్యం? ఇది దేవునికి సాధ్యం. నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన ఆర్థిక ఇబ్బందులు, ఎండిపోయిన బ్యాంక్ బ్యాలెన్సులు, ఎండిపోయిన పరిస్థితులు ఆయన జీవింపజేయగలడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క కర్ర చిగురించింది, ఆశీర్వదించబడింది, దీవించబడింది, వర్ధిల్లింది, పువ్వులు పూసింది, కాయలు కూడా కాసింది, ఫలాలనిచ్చింది. ఎండిపోయిన దానిలో నుండి ఫలము తీయగలిగిన వాడు ఆయన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిని, అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకు, దూరం చేయకు, దూరం చేయకు. కయ్యను అంటాడు కదా, నాకు వచ్చిన గుర్తు రావట్లే, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు కయ్యను. 4:14. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు. దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తి జీవితం దిగులు, దేవుని సన్నిధికి దూరమైన జీవితం కలవరం, దేవుని సన్నిధికి దూరమైన జీవితం దేశదిమ్మరితనం. కయ్యను మీద శాపం వచ్చేసింది. ఆదామును కూడా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టాడు. చాలాసార్లు చెప్పుకుంటాం, ఆదాము ఏదేలో ఉన్నంతసేపు బట్టలు సంపాదించుకునే సమస్య లేదు, వంట వండుకునే సమస్య లేదు, రోగం లేదు, దెయ్యం లేదు, శాపం లేదు, కీడు లేదు, అంత ప్రశాంతత. నిజంగా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటే మనకు తెలియకుండానే మన చుట్టూ వాతావరణం పరిస్థితులను అనుకూలపరిచి మనకు ప్రశాంతతను నెమ్మదినివ్వగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయకయ్యా. ఒక మాట, ఇంకొక వచనం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన స్థలములనే నీవు, నీ కుమారుడు
నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు ఏర్పరచుకొనిన స్థలములోనే. అది గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని దేవుడు కొన్ని స్థలాల్లో ఏర్పాటు చేసుకుంటాడు. బిల్లి గ్రహం దగ్గరికి మన వారు వెళ్ళి అయ్యగారి దగ్గరికి, అయ్యా 100 కోట్ల మందికి సేవ చేసావు, స్వార్థ చేసావు. 100 కోట్లు భారతదేశం అంత జనాభాకు స్వార్థ చేశాడు ఆయన. మీరు భారతదేశంలో అంటే గొప్ప సేవ చేస్తారు, మా భారతదేశంలో పాస్టర్లకు అంత పవర్ లేదు అంటే ఆయన అన్నాడట, అయ్యా నన్ను ఇక్కడ ఉంచాడు, నిన్ను అక్కడ ఉంచాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాడో అక్కడే మనం పని చేయాలి. అలాగనే విశ్వాసులను కూడా దేవుడు ఒక్కొక్కరి చేతికి అప్పగిస్తాడు. నిన్ను ఏ సేవకునికి అప్పగించాడో ఆ సేవకుని దగ్గర ఉండు దీవెన. నిన్ను ఏ సంఘంలో స్థాపిస్తాడో ఆ సంఘంలో ఉండు నీకు దీవెన. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘములో, దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరములో, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుని దగ్గర నిన్ను ఏ తల్లి కనిపించిందో. చూడండి, నాకు యోబు గారంటే ఉన్నంత భయం ఈ భూమి మీద ఏ సేవకుడు అంటే భయం లేదు. జాగ్రత్తగా చెప్పినండి, అంత భయం లేదు, గౌరవం ఉంటుంది. కానీ యోబు గారంటే భయం ఉంటుంది నాకు. ఎందుకని? ఆయన ఆత్మీయ కుమారుడిని నేను. ఎవరి ద్వారా ఎవరు రక్షింపబడతారో వారి దగ్గర ఉన్నంత భయము, భక్తి ఇంకొక సేవకుని దగ్గర ఉండదు. సింపుల్ అయిపోద్ది. ఇంకో సేవకుని ఈ సేవకుని చూసినంత గౌరవంగా ఈ సేవకుని దగ్గర భయపడినంత భయంగా మీరు చూడలేరు. దేవుడు నిన్ను రక్షించిన సంఘాన్ని, నిన్ను రక్షించిన సేవకుని, నిన్ను రక్షణలో నడిపించిన విధానాన్ని విడిచిపెట్టినప్పుడు నీ మైండ్ లూజ్ అయిపోద్ది, నీ ఆత్మీయత కోల్పోతావు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధి మన మేలు కొరకు దేవుడు ఇచ్చాడు. దేవుని మందిరం, నువ్వు ప్రార్థించే నీ స్థలం, నువ్వు ధ్యానించే నీ స్థలం, నిరంతరము నువ్వు జీవించే నీ జీవిత విధానం. అబ్రహాం భక్తుడు అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో. దేవుని సన్నిధిలో అంటే దేవుని కనుదృష్టిలో, దేవుని ముందర, దేవుని దగ్గర, దేవునితో జీవించడం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నిజమైన సంతోషం అది నీ మందిరంలో, నీ సంఘములో, నీ వాక్యములో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ఉంది. మేము వాటిని కాకుండా వేరే వాటిని వెతికినప్పుడు అసంతృప్తికి గురి అవుతున్నాం. అలా కాకుండా సహాయం చేయి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధిలో సహాయం ఉన్నది. అబ్రహాం భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నీకు తోడుగా వస్తాడు, దూతలు నీకు తోడుగా పంపుతాడు, నువ్వు వెళ్ళే కార్యం సఫలమవుతుంది, వెళ్ళు అన్నాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏ తెగులు మనల్ని అంటదు, ఏ దిగులు మనల్ని అంటదు, ఏ కలవరం మనల్ని అంటదు. కలవరం అంటే నా యోబు భక్తుని లాగా ఆ కలవరముగా అనిపించదు. దేవుని సన్నిధిలో భద్రత ఉన్నది, చెడిపోకుండా కాపాడే భద్రత ఉన్నది. మందిరానికి దూరమైన వారు త్రాగుబోతులు అవుతున్నారు, దొంగలు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, అక్రమ సంబంధాలు దిగజారిపోతున్నారు, లంచగొడ్డులు అవుతున్నారు. కుటుంబాల్లో విచ్చలవిడితనం, కుటుంబ క్రమం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో భద్రత, చెడిపోకుండా కాపాడే దేవుడు, నీ కుటుంబం చెదిరిపోకుండా కాపాడే దేవుడు, నీ పిల్లలు చెదిరిపోకుండా కాపాడే దేవుడు, నీ మైండ్ చెదిరిపోకుండా కాపాడే దేవుడు, నీ గుణగణాలు చెదిరిపోకుండా కాపాడే దేవుడు. దేవుని సన్నిధిని కోరుకో. ఆమోసు ప్రవక్త అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడండి. తెల్లవారుజామున లేచి మోకరించి ప్రార్థించడానికి సిద్ధపడు, రాత్రి మోకరించి ప్రార్థించడానికి సిద్ధపడు, కొన్ని నిమిషాలైన వాక్య ధ్యానం కొరకు సిద్ధపడు. దేవుని సన్నిధిలో శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన, పండుగలు, మీటింగులు, తప్పనిసరి దేవుని సన్నిధిలో స్థిరపడు. నీవు భద్రత దొరుకుతుంది. దేవుని సన్నిధిలో జీవమున్నది. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారా? దేవుని క్రమంలోనికి రండి, దేవుని సన్నిధిలోనికి రండి, దేవుని చిత్తంలోనికి రండి, దేవుని నియమంలోనికి రండి, దేవుని పద్ధతిలోనికి రండి. జీవం ఇస్తాడు దేవుడు, ఎండిన ఎముకలకు జీవం ఇస్తాడు. నీ రోగాలు, నీ సమస్యలు, నీ తెగులు దూరం చేస్తాడు, నీ ఆర్థిక ఇబ్బందులు దూరం చేస్తాడు, నీ కన్నీళ్లు దూరం చేస్తాడు. జీవము సంతోషముతో నింపుతాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఎండిపోయిన కర్ర సిగిరించినట్లుగా నీ జీవితం సిగిరింప చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధికి దూరం అయితే దిగులు, కలవరము, దేశ దిమ్మరితనము. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయబడిన కయ్యను ఏడుస్తున్నాడు. అయ్యో, నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, దోషము నా మీద వచ్చింది, నేను భరించలేనంత దోష శిక్ష నా మీద పడింది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా,
ఆఖరు మాట చదివాము, నిన్ను ఏర్పాటు చేసుకున్న మందిరం, నిన్ను అప్పగించిన సంఘం సేవకుడు, అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా నువ్వు భయభక్తులతో బ్రతకలేవు. మిగతా సేవకుల దగ్గర నాటకాలు ఎక్కువ చేస్తారు విశ్వాసులు. ఎందుకంటే ఆ సేవకునికి నీ గురించి తెలియదు, నిన్ను గద్దించే శక్తి ఆ సేవకునికి లేదు, నిన్ను సరిచేసే శక్తి ఆ సేవకునికి లేదు, నీ గురించి కన్నీరు కార్చి ప్రార్థించే సేవకులు వారు కారు. కన్న తల్లి తండ్రికి మించిన బాధ్యత ఎవరు తీసుకోలేరు. ఏ చిన్న ఆయన పెదనాన్న వాళ్ళు ప్రేమ చూపిస్తారు, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు. కన్న తల్లి కడుపు బంధం, పేగు బంధం మోసి కన్న తల్లి చూపిన ప్రేమ, ఆ తల్లికి అక్క చెల్లెలు ఉండొచ్చు, కానీ ఎవరు చూపలేరు. అలాగనే నీ రక్షణ కొరకు కన్నీరు గార్చిన సేవకుడు తప్ప, నీ రక్షణ కొరకు కన్నీరు గార్చి నీ రక్షణ కొరకు పాటుపడిన ప్రయాసపడిన నీ కాపరి తప్ప నీ కొరకు కష్టపడే సేవకుడు ఎవరు లేరు. తర్వాత ఎప్పుడైతే సంఘాన్ని మారుతారో, ఎప్పుడైతే సంఘాన్ని విడతారో, డ్రామా నాటకముతో కూడిన భక్తి ప్రారంభమవుద్ది. ఆ భక్తిలో నిజం ఉండదు, ఆ భక్తిలో నిత్య జీవం ఉండదు, ఆ భక్తిలో సంతోషం ఉండదు, ఆ భక్తిలో ఆనందం ఉండదు. అది కొంతకాలం ఉన్నట్టు కనపడ్డా కొంతకాలానికి మాయమైపోద్ది. ఎక్కడైతే నువ్వు రక్షింపబడ్డావో, ఎవరి ద్వారా నువ్వు నూతన జన్మ పొందావో, ఎవరి ద్వారా నువ్వు దేవుని వైపు చూసావో, ఎవరి ద్వారా ఏ సన్నిధిలో, ఏ మందిరములో, ఎలిషబాబు గారి చర్చిలో కర్నూలు నుంచి వస్తున్నాడు ఒకడు, కర్నూలు మంచిర్యాల నుండి వస్తున్నాడు ఒకడు, నెలకు ఒకసారి వస్తాడట, మూట ముళ్ళ కట్టుకొని, అన్నం కట్టుకొని, సద్ది కట్టుకొని వస్తున్నాడు. నేను చచ్చిపోయేదాకా ఇక్కడికే వస్తానయ్యా. కర్నూలు ఎక్కడుంది, ఇల్లందు ఎక్కడుందండి? కొన్ని 100 కిలోమీటర్ల దూరం. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ క్షేమము నీవు రక్షింపబడిన సంఘంలో ఉంది. నీ ఆత్మీయ క్షేమము, నీ ఆత్మీయ దీవెన నిన్ను రక్షించిన స్థలంలో ఉంది. దేవుడు నిన్నెక్కడ నాటాడో, దేవుడు నిన్నెక్కడ ఎన్నుకున్నాడో, దేవుడు నిన్నెక్కడ బాగు చేశాడో, దేవుడు నిన్నెక్కడ స్వస్థపరిచాడో, దేవుడు నిన్నెక్కడ దర్శించాడో, దేవుడు నీతో ఎక్కడ మాట్లాడాడో, దేవుడు నీకు ఎక్కడ అర్థమయ్యాడో, దేవుడు నీతో ఏ రీతిగా కార్యం చేశాడో, దేవుడు నిన్ను ఏ రీతిగా ఆకర్షించాడో, దేవుడు నిన్ను ఎవరి చేతికి అప్పగించాడో. ఎస్తేరు మొర్దెకైకి అప్పగించబడింది. మొర్దెకై హేగే అనే వ్యక్తికి అప్పగించాడు. వారి చేతిలో స్థిరంగా ఉంది, ఆశీర్వాదం పొందింది. ప్రియమైన సంఘమా, నిన్ను ఈ సంఘంలో స్థాపించాడు, ఈ సంఘంలో స్థిరపరిచాడు, ఈ సంఘంలో నాటాడు, ఈ సంఘంలో రక్షించాడు, ఈ సంఘంలో నిన్ను తీసుకొచ్చాడు, ఈ సంఘంలో నిన్ను బాగు చేశాడు, ఈ సంఘంలో బ్రతికించాడు. ఈ సంఘ ప్రార్థన, సేవకుని ప్రార్థన, సేవకురాల ప్రార్థన, ఈ సంఘ బిడ్డల కన్నీరు నీ కుటుంబానికి మేలుగా మారింది. దానికి దూరమైన నాడు, దాన్ని విడిచిపెట్టిన నాడు మనం దుఃఖానికి గురవుతాం. ఎందుకంటే బయట నీ కొరకు నిజంగా కన్నీరు కార్చే సేవకులు లేరు. వ్యాపారం అయిపోయింది, సేవ, భోజనం దొరికించాలి, జేబు నిండించాలి అయిపోయింది. కన్న తల్లి పిల్లల దగ్గర లాభాన్ని ఆశించదు, పెంచే తల్లి ఆశిస్తుంది, జీతాన్ని ఆశిస్తుంది. నేను ఇంత చేస్తే నాకేమిచ్చావు? నిజమైన కాపరి నీ కొరకు కన్నీరు కార్చేవాడు నీ నుంచి భోజనాన్ని, డబ్బును ఆశించడు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీ సొత్తును కాదు మిమ్మునే నేను కోరుకుంటున్నాను. అవును, మీరు దేవునికి కావాలి, సేవకులు కావాలి. ఈ సంఘంలో మరణం వరకు స్థిరంగా ఉండే విశ్వాసులు కావాలి. వారి కొరకు దేవుని సన్నిధిలో జీవము ఎదురు చూస్తుంది, వారి కొరకు దేవుని సన్నిధిలో భద్రత ఎదురు చూస్తుంది, వారి కొరకు దేవుని సన్నిధిలో ఘనత ఎదురు చూస్తుంది. మిమ్మల్ని ఘనపరచాలని, మిమ్మల్ని హెచ్చించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. వారి కొరకు దేవుని సన్నిధిలో సహాయం ఎదురు చూస్తూ ఉంది, వారి కొరకు దేవుని సన్నిధిలో సంతోషం ఎదురు చూస్తూ ఉంది. పొందుతావా సంఘంలో స్థిరంగా ఉండి? ఈరోజైనా మరొకసారి తీర్మానం చేసుకుందాం, దేవా నా ఇంట్లో నీ సన్నిధి ఉండాలి, నా ఒంటిలో నీ సన్నిధి ఉండాలి, నేను నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరంలో ఉండాలి, నీ వాక్య క్రమంలో ఉండాలి, నీ కనుదృష్టిలో ఉండాలి. ఈ సన్నిధిలో ఉన్న దీవెన నాకు కావాలి. ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన